హలో గాయ్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే ఏదో చూసారు. సో ఇప్పుడు ఒక కోడ్ రాసి హెచ్టిఎంఎల్ ఒక స్ట్రక్చర్ని మనము అవుట్పుట్గా చూద్దాము. ఫస్ట్ దీనికి మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ ఎందుకంటే మనం రాసే ఈ టోటల్ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ అంతా సో ఈ ఫైల్లోనే మనం ప్రతి స్క్రిప్ట్ అనేది ఇక్కడనే స్టోర్ చేసుకున్నాము. సో దానికి ఫైల్ వచ్చేసి ట్యుటోరియల్ అని నేను ఫైల్ చేశాను. సో ఇక్కడ నుంచి మనము కోడ్ అనేది రాసేద్దాం. ఫైల్ ఓపెన్ చేసి సో ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సో ఇప్పుడు అయిన తర్వాత సో మీరు కావాలంటే ఒక ఫోల్డర్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇందులో మళ్ళీ ఇంకా ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎక్స్టెన్షన్ ఇచ్చేసి. సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ ఇచ్చేస్తాను. ఏమని? మై ఫోల్డర్ హెచ్టిఎంఎల్ ఆర్ ఇంట్రో అని పెట్టేస్తున్నాను ఫస్ట్ది. సో ఇందులో నేను మళ్ళీ ఒక ఫైల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్కి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఎక్స్టెన్షన్తో ఇస్తున్నాను. సో ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఇది ఒక ఎక్స్టెన్షన్. ఎందుకు ఎక్స్టెన్షన్ అంటే మనము బ్రౌజర్కి ఈ కోడ్ ఏ ఫార్మేట్లో ఉంది అని చూపించడానికి మనం ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం ఒక సింపుల్ స్ట్రక్చర్ అనేది రాసి అవుట్పుట్గా చూద్దాం. దీనికి ఫస్ట్ మనము డాక్యుమెంట్ టైప్, దాని తర్వాత హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ నేను బేసిక్ స్ట్రక్చర్లో కూడా చెప్పాను. ప్రతి హెచ్టిఎంఎల్ ట్యాగ్కి ఓపెన్ ట్యాగ్ అనేది ఉంటుంది, ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఈ రూట్ అనమాట. ఈ రూట్లోనే మనము స్క్రిప్ట్ అంతా రాసేస్తాం. సో ఇక్కడ హెడ్ అని యూజ్ చేస్తాం. సో హెడ్ క్లోజ్ చేసి సో ఈ హెడ్లో మనం ఒక టైటిల్ అనేది ఇచ్చేద్దాం. టైటిల్ ఏమని ఇచ్చేద్దామంటే హెచ్టిఎంఎల్ పేజ్. సో నేను టైటిల్ ఇలా ఇచ్చేసాను. సో నెక్స్ట్ బాడీ రాద్దాం. బాడీ వచ్చేసి సో ఈ బాడీలో మనము వెబ్ పేజ్లో ఏ ఏ కంటెంట్ అయితే చూపించాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని ఇక డిస్ప్లే చేస్తాం విత్ ట్యాగ్స్. మనం ఎలిమెంట్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి మనం ఈ బాడీలో మనకు కావాల్సిన కంటెంట్ ఇచ్చేసి మనం డిస్ప్లేగా చూస్తాం. సో నేను హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి ఒక చిన్న కంటెంట్ అనేది మీకు అవుట్పుట్గా చూపిస్తాను. సో ఇక్కడ హెచ్1 వెల్కమ్ టు హెచ్టిఎంఎల్. సో ఇలా ఇచ్చేసాను. దీన్ని సేవ్ చేస్తాను. సో సేవ్ చేశాను. సో దీని అవుట్పుట్ ఎక్కడ చూడాలి అని అంటే మనం ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా, ఈ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫోల్డర్ ఇంట్రో అని కూడా ఇంకోటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఇండెక్స్ అని వచ్చింది. దీనిపైన డబుల్ క్లిక్ అని క్లిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ టు ది హెచ్టిఎంఎల్ అని వచ్చింది. సో చూస్తాం మనం రాసిన ఇక్కడ కోడ్ మనం రాసిన ఈ కోడ్ అనేది ఇక్కడ ప్రింట్ అనేది అయ్యింది. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనం ఒక పారాగ్రాఫ్ ఆర్ ఇంకోటి ట్యాగ్ యూజ్ చేద్దాం. ఇంకోటి హెచ్1 ట్యాగ్ యూజ్ చేద్దాం. హెచ్1లో అండ్ దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ సిరీస్. సో సేవ్ చేస్తున్నాం. సో సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఇక రాలేదు. ఎందుకు రాలేదంటే దీన్ని మనం సేవ్ చేసేసాం, బట్ ఈ పేజ్లో మనం రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తేనే మనకి మనం రాసిన కంటెంట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అని. సో ఇక్కడ ఇంకో షార్ట్ కట్ చెప్తాను. సో ఇక్కడ మన డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ అనేది ప్రతి స్క్రిప్ట్ అనేది దీంతోనే స్టార్ట్ అవుతాయి. సో ప్రతిసారి మనం ఇది రాయలేం కదా,
డాక్యుమెంట్ టైప్ అని, హెచ్టిఎంఎల్ హెడ్ అని. సో దీనికి ఒక షార్ట్ కట్ అనేది ఉంది. షార్ట్ కట్ ఏంటంటే, నేను క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ కీబోర్డ్ లో షిఫ్ట్ కి అండ్ అండ్ నెంబర్ రోలో ఫస్ట్ నెంబర్ 1 అని క్లిక్ చేసినాం అనుకో ఇలా వస్తాయి సింబల్. సో దీనిపైన ఎంటర్ క్లిక్ చేస్తే సింపుల్ స్ట్రక్చర్ అనేది మనకి డిస్ప్లే అయిపోతాయి. మనం మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ ఇందులోనే ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి పెట్టింటారు. సో దీనికి మనం యూజ్ చేసిన కీ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ సో ఈ సింబల్ యూజ్ చేసినాం అనుకో ఇలా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనము రాసుకోవచ్చు. టైటిల్ ట్యాగ్ లో మనకి HTML పేజ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్ లో H1. సో మనం ప్రతిసారి ఇది రాయడం అవసరం లేదు. సింపుల్ గా కీ యూజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది వచ్చేస్తుంది. టైం సేవింగ్ కూడా అవుతుంది. సో ఇది స్ట్రక్చర్ యూజ్ చేసి ఒక సింపుల్ కోడ్ ఎలా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూసాము.